మనుషులకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి తెలియకుండా దాని మీద కమెంట్లు చేసేయడం, చాలా సర్వసాధారణంగా మాట్లాడేయడం చాలా ఈజీ అయిపోయింది వాళ్ళకి. ఓకే అన్న, చాలా హెజిటేటింగ్గా కొంచెం భయం వేసింది సర్జరీనా అనేసి. 2-3 months నుంచి ఐ వాజ్ సీయింగ్ లాట్ ఆఫ్ చేంజ్ అనమాట. అంటే న్యూస్ పేపర్ చదవాలంటే చిన్న చిన్న అక్షరాలు కనిపించట్లేదు. అది అయ్యే వరకు నాకు కొంచెం టెన్షన్గానే ఉంటుంది. ఈ టెస్టులు చేయించాలంటేనే నాకు భయం. దిగగానే ఇలా తల మీద అలా ఎక్కే అన్ని, సో ఏమి మైండ్లో పని చేయట్లేదు. అవును, నువ్వు అన్ని రోజులు అన్ని పనులు వదిలిపెట్టి వెళ్ళిపోతే అన్ని చేయాలి కదా. చేస్తున్నాను. ఎల్లుండి సర్జరీ చేస్తానన్నారు. ముట్టుకొని చూస్తేనేమో ఫుల్ ఫీవరిష్గా ఉండింది. టెంపరేచర్ చూస్తేనేమో 97-98 అలా ఉండింది. ఒకసారి కలిసి వెళ్ళిపోతానండి. సో స్వీట్ ఆఫ్ హర్. ఎందుకంటే ఇంత బిజీ షెడ్యూల్ కూడా నేను వచ్చి వెళ్తానంటుంది. ఎల్లుండి మార్నింగ్ నా సర్జరీ అంటే పేరు వింటేనే డబ్బడబడబడ గుడ్డలు కొట్టుకుంటూ ఉంటుంది. హలో, హాయ్, నమస్తే, అస్సలాం వాలేకుం, వెల్కమ్ బ్యాక్. గైస్, ఆఫ్టర్ అ గ్యాప్ ఆఫ్ 5 days నేను మళ్ళీ వ్లాగింగ్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రిన్స్కి ఒంట్లో బాగాలేదనమాట. నా అల్హమ్దుల్లా హీస్ డూయింగ్ గుడ్. ఇప్పుడు ప్రస్తుతానికి నేను అన్వర్ హాస్పిటల్కి వెళ్తున్నాము. నా కోసం, నా చెకప్ కోసం. ఏంటి అని డీటెయిల్స్ చెప్తాను. After the surgery, your perception towards surgery will change. It will be so easy. Very scared and actually, so చాలా కాన్ఫిడెంట్ గా. It will be so easy. Okay. You are in good hands, madam. No need to worry. I am very scared of needles. Hospital antene na pipi dum ala. That's what I'm saying. Your perception after the surgery will change about surgeries. Yes, yes. So ఇప్పుడు ఇది ఎందుకు స్పెషల్ అవుతుందంటే, చాలామందికి ఆ ఫోబియా అనేది ఒకటి ఉంది. నిడిల్ చూస్తే చాలా భయం వేస్తుంది. అలానే మా అమ్మగారు కానీ సమీరా కానీ అది అందరూ చాలా జోక్ చేశారు, చాలా కామెడీ చేశారు. బాధేసింది ఆ టైంకి. కానీ పాపం అనిపించింది కూడా జనాల మీద. బయట ఉన్న మనుషులకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి తెలియకుండా దాని మీద కమెంట్లు చేసేయడం, చాలా సర్వసాధారణంగా మాట్లాడేయడం చాలా ఈజీ అయిపోయింది వాళ్ళకి. బట్ అందుకే ఈవెన్ ద స్మాలెస్ట్ థింగ్, ఈ ఫోబియా ఉన్న వాళ్ళకి ఈవెన్ ద స్మాలెస్ట్ థింగ్, చిన్న బ్లడ్ టెస్ట్ అయినా, చిన్న సర్జరీ అయినా ఇది భయం అనేది ఒకటి ఉంటుంది అందరికీ. సో అందుకే ఈవిడికి అంత భయం. ఇప్పుడు నాకు చాలా భయం అండి. ఈ పాటికి మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది. సేమ్ విత్ సమీరా ఆల్సో. చాలా అంటే చాలా భయం. యాక్చువల్గా గత నాకు 25 years నుంచే నాకు గ్లాసెస్ ఉన్నాయి, సైట్ ఉంది అని చెప్పారు. కానీ నేను ఎప్పుడు వాడలేదన్నమాట. ఎప్పుడు వాడలేదు. వాళ్ళు చెప్తారు కానీ నేను తీసుకుంటాను కానీ ఎప్పుడు వాడలేదు. ఆల్మోస్ట్ 25 years అయిపోయింది. నేను కావాలంటే క్యారెట్ తింటాను, అది తింటాను, ఇది తింటానని అలాగే మేనేజ్ చేసుకుంటూ వచ్చాను. మళ్ళీ మధ్యలో ఐ థింక్ అరౌండ్ 10 years బ్యాక్ ఒకసారి అన్వర్ చెన్నై నుంచి వచ్చి అసలు యూజ్ చేయట్లేదు, ఏంటోరా చిన్న అక్షరాలు కనిపించట్లేదు సరిగ్గా అని చెప్పేసరికి ఇమ్మీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళాడు, ఐ టెస్ట్ తీసుకెళ్ళాడు. వాళ్ళు సైట్ ఉందని చెప్పి వాళ్ళు గ్లాసెస్ ఇచ్చారు. మీరు యూజ్ చేయాలండి, ఎట్టి పరిస్థితుల్లో అవాయిడ్ చేయకండి, అట్లీస్ట్ చదివేటప్పుడు కానీ ఫోన్ చూసేటప్పుడు కానీ యూజ్ చేయమన్నారు. అప్పుడు అలాగే చాలా కాస్ట్లీ ఐ షేడ్స్ కొని ఇచ్చాడు అన్వర్. వాట్ ఇస్ దట్ That's not important. Whatever it is. Yeah, that was not important ఏంటి అనేది. బట్ కొన్ని ఇచ్చారు కానీ నేను అప్పుడు కూడా పెద్దగా వాడలేదన్నమాట. కొన్ని రోజులు వాడి అసలు కుదరదు. అంటే నాకున్న బిజీ షెడ్యూల్స్లో, నాకున్న బిజీ వర్క్స్లో హడావిడిగా వెళ్ళిపోతూ ఉంటాను. ఫోన్సే కరెక్ట్గా పట్టించుకోను. సో షేడ్స్ ఎక్కడ ఉన్నాయి, నా గ్లాసెస్ ఎక్కడ తీసుకొని పెట్టుకొని చదివేంత టైం కూడా ఉండదు నాకు. సో లైఫ్ ఇస్ బీన్ వెరీ బిజీ ఫర్ మీ. కానీ ఇప్పుడు గత 2-3 months నుంచి ఐ వాజ్ సీయింగ్ లాట్ ఆఫ్ చేంజ్ అనమాట. అంటే న్యూస్ పేపర్ చదవాలంటే చిన్న అక్షరాలు కనిపించట్లేదు. మామూలుగా ఉంది, అన్నీ కనిపిస్తున్నాయి, చిన్న అక్షరాలు కనిపించట్లేదు. తర్వాత మేకప్ వేసుకున్నప్పుడు నాకు డౌట్ ఎక్కడ వచ్చిందంటే, మేకప్ వేసుకున్నప్పుడు నేను కాటుకు అవి పెట్టుకొని ఐ ఓపెన్ చేసి ఇట్లా అని మస్కారా లైనర్ పెట్టేటప్పుడు వాటర్ వెళ్ళిందనమాట. నా ఐ థింక్ దిస్ ఐ లెఫ్ట్ ఐ ఏదో వాటర్ వెళ్ళిందనమాట. సో నార్మల్గా చెప్తారు కదా ఐ సైట్ ఉంటే వాటర్ వస్తుందని. అప్పుడు డౌట్ వచ్చి నేను అన్వర్కి చెప్పాను, ఒక్కసారి
ఐ చెకప్ చేయిద్దాము అనేసి అందుకే వచ్చామన్నమాట ఇక్కడికి. వాళ్ళు ఏం చెప్పారంటే షేడ్స్ గ్లాసెస్ ఇస్తాము, లెన్స్ లాగా. లెన్స్ అంటే మళ్ళీ వాడడం తీయడం నా వల్ల కాదంటే గ్లాసెస్ ఇస్తామన్నారు. కానీ ఇమ్మీడియట్లీ అన్వర్ ఏం చెప్పాడంటే గ్లాసెస్ వద్దండి, సర్జరీ చేయొచ్చా లేజర్ అనేసి. బికాజ్ ఆల్రెడీ అన్వర్ చేయించుకున్నాడు లాంగ్ బ్యాక్, రైట్? 12 years లాసిక్. నాకు కళ్ళజోడు ఉండేది మోర్ దెన్ 12 years అవుతుంది. లాసిక్ అనే ఒక సర్జరీ చేయించుకున్నాను, బ్రహ్మాండంగా ఉంది అప్పటి నుంచి. ఆ సర్జరీ చేయించుకున్న తర్వాత నేను ఒకసారి సినిమాకి వెళ్తే ఓహో ఇన్ని రోజులు ఇన్ని రంగులు నేను చూడట్లేదా అనిపించింది నాకు. సో ఎవరైనా చేయించుకోవాలనుకున్నా నిర్భయంగా వెళ్ళి చేయించుకోండి. లేదంటే ఆ లెన్స్ లేకపోతే స్పెక్స్ ఏదో ఇస్తారో జెన్యూన్గా వాడితే రివర్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. సో అన్వర్ ఇంత ఇదిగా చెప్పాడు కాబట్టి నేను ఓకే అన్న. చాలా హెజిటేటింగ్గా కొంచెం భయం వేసింది సర్జరీనా అనేసి. సో లేదమ్మా విను, నువ్వు ఓకే ఓకే అంటే సరే అనేసి ఓకే అని చెప్పాను. అండ్ ఫస్ట్ థింగ్ వాళ్ళు ఏమన్నారంటే ప్రిక్ కానీ ఏదైనా ఇట్లా కట్స్ కానీ అలాంటివి ఏముంది, ఇట్స్ లేజర్, అసలు తెలియదు, అయిపోయిందా అప్పుడే సర్జరీ అంటారు మీరు, మ్యాక్సిమం 10 minutes, మ్యాక్సిమం 5 to 10 minutes అంతే అన్నారు. అండ్ 1 week రెస్ట్ అన్నారు. సో నాకు ఈ షెడ్యూల్ గ్యాప్లో యాక్చువల్గా ఇంకా 1 week బిఫోరే వెళ్ళాలి. చెప్పాను కదా ప్రిన్స్కి బాగాలేదు, వాడికి చాలా ఫీవరిష్గా ఉండింది. దీని గురించి మళ్ళీ మాట్లాడతాను. సో అందుకే వాడికి ఇప్పుడు బాగుంది కాబట్టి మేము వచ్చామన్నమాట. సో ఫస్ట్ 1 ఐ చేసిన తర్వాత మళ్ళీ 3 days గ్యాప్లో ఇంకొక ఐ చేస్తారు. ఓవరాల్గా 1 week గ్యాప్ కావాలి, 1 week రెస్ట్ కావాలి. దాని తర్వాత నార్మల్ లైఫ్ ఎలా అంటే అలా ఉండొచ్చు అనమాట. సో అది విషయం ఎంత మాట్లాడినా ఎంత చెప్పినా నా గుండెలు గుట్టి భయం అయితే ఉంది. అది అయ్యే వరకు నాకు కొంచెం టెన్షన్గానే ఉంది. ఈ టెస్టులు చేయించాలంటేనే నాకు భయం, బట్ అసలు ఏం తెలియలేదు. లెట్స్ సీ, వెయిటింగ్ ఫర్ ద డాక్టర్ టు కమ్. సో అందరికి నమస్కారం. ఈ కాదు అన్వర్, నువ్వు ఈరోజు సనాగారు ప్రేక్షకులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు చెప్పలేదు. నేను చిన్న బ్రేక్ హాలిడేకి వెళ్ళేసి వచ్చాను. దిగగానే ఇలా తల మీద అలా ఎక్కే అన్ని. సో ఏమి మైండ్లో పని చేయట్లేదు. అవును, నువ్వు అన్ని రోజులు అన్ని పనులు వదిలిపెట్టి వెళ్ళిపోతే అన్ని చేయాలి కదా. చేస్తున్నాం, స్టార్ట్ చేస్తాం కదా. అందుకే సనాగారు ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. పాయింట్ ఏంటంటే ఏదైనా ఇబ్బంది ఉన్నా వెళ్ళి డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకోండి. జమానా బాగాలేదు, ఎవరికి ఏం జరుగుతుందో మనకి బయట నుంచి తెలియదు. ఆ కాలం పోయింది, చూస్తే తెలిసిపోతుందని వెళ్ళి చెకప్ చేయించుకోవాలి. డాక్టర్ దగ్గర మాట్లాడాల్సి వచ్చిన పరిస్థితి ఉంది. సో వెళ్ళి చెకప్ చేయించుకోండి. అలానే ఒకవేళ మీకు ఇన్సూరెన్స్ లేకపోతే ఇన్సూరెన్స్లు చేయించుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ చాలా అవసరం. ఇప్పుడు నాకే ఎంత హెల్ప్ఫుల్ అవుతుందంటే, మీకు సమయానికి డబ్బులు ఉండవు, అప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత యూస్ఫుల్ అవుతుందని దాని విలువ తెలుస్తుంది. నేను చాలాసార్లు ఇంతకు ముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మీ హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ వేరే, అది కూడా ఇంపార్టెంటే. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చాలా అవసరం, తీసుకోండి. మీకు చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నేను మీ అందరు తెలియని విషయం ఏంటంటే, నేను హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్ కూడా. మీ అందరు కావాలంటే నా కాంటాక్ట్, సీరియస్గా ఉన్న వాళ్ళు మాత్రం కాంటాక్ట్ అవ్వండి. నేను మా ఎంప్లాయీ ఉన్నాడు, వాడికి చెప్తా, వాడు పంపిస్తాడు మీకు కావాల్సిన డీటెయిల్స్ అని. నా దగ్గర తీసుకోకపోయినా పర్లేదు, మీకు నచ్చిన వాళ్ళ దగ్గర తీసుకోండి, ఆన్లైన్ తీసుకోండి, ఏదో ఒకటి తీసుకోండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో యా, బీ హెల్తీ, బీ హ్యాపీ. థ్యాంక్ యూ, వెల్కమ్. సో అదండి విషయం. హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసాము. ఆయన ఎల్లుండి సర్జరీ చేస్తానన్నారు. ఒక ఐకి చేస్తానన్నారు. 3 days గ్యాప్లో ఇంకొక ఐకి చేస్తానన్నారు. మొత్తానికి అన్వర్ ఇచ్చిన ధైర్యంతో చాలా ధైర్యంగా ముందుకెళ్తున్నాను. అండ్ ఎస్, ఇట్స్ ఇప్పుడు చేసుకోకపోతే ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడైనా మళ్ళీ ఇంకా కాంప్లికేషన్స్ ఏమైనా స్టార్ట్ అయ్యి మళ్ళీ ఏమైనా ప్రాబ్లం రాకుండా ఇప్పుడు బాగున్నప్పుడు చేయించుకోవడం మంచిది. అండ్ అప్పుడు మనం గ్లాసెస్ కానీ లెన్స్ కానీ వాడాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడు వాడలేదండి నా లైఫ్లో, కానీ ఇప్పుడు బికాజ్ ఇట్ ఈస్ నెససరీ వాడాల్సి వస్తుంది. అండ్ ఇప్పుడు చేయించుకుంటే బెటర్ కదా అని చేయించుకుంటున్నాను అనమాట. సో నేను ప్రిన్స్ గురించి చెప్పాను కాబట్టి, ప్రిన్స్ అస్సలాము అలైకుం. Yes guys, how are you feeling now? Nice. ఓకే, వాడికి అస్సలు ఒంట్లో బాగాలేదన్నమాట. గత వారం రోజుల నుంచి హీ వాజ్ నాట్ వెల్, బట్ దేవుడి దయ వల్ల హీఈస్ డూయింగ్ మచ్ బెటర్ టుడే. అండ్ చాలా హై టెంపరేచర్, ముట్టుకొని చూస్తేనేమో ఫుల్ ఫీవరిష్గా ఉండింది. టెంపరేచర్ చూస్తేనేమో 97, 98 అలా ఉండింది. ఒక్కొక్కసారి 100 దాటేది. అర్థం కాలేదు మాకు. బట్ వీ హ్యావ్ ద బెస్ట్ డాక్టర్ కాబట్టి ఆయన మంచి మెడిసిన్స్ అవన్నీ ఇచ్చారు. అండ్ హీఈస్
హీ రికవర్డ్ దేవుడి దయ వల్ల. అండ్ సిటీ అంతా పిల్లలకి అలాగే ఉందంట. చాలా అంటే డెంగ్యూస్, మలేరియాస్ ఇలాంటివి ఇన్ఫెక్షన్స్ చాలా ఉన్నాయని చెప్తున్నారు. వీటికైతే మేము ఏం టెస్ట్ అవన్నీ చేయించలేదండి. ఈ మెడిసిన్స్ వాడితే చాలని మెడిసిన్స్ ఇస్తే అది వాడేమని తగ్గిపోయింది. సో ఎవరైతే ఇంట్లో, నేను ఎప్పుడు చెప్తాను, పిల్లలు ఉన్నారో జాగ్రత్త. స్కూల్ స్టార్ట్ అయ్యాయి. వైరల్ ఫీవర్ చాలా ఉంది సిటీలో, మలేరియా, డెంగ్యూ చాలా ఉంది. సో చాలా నీట్నెస్ మెయింటైన్ చేస్తూ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. కొంచెం జ్వరం వచ్చినా ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయండి. అండ్ దానికి ఏమేమి కావాలో అంటే తగ్గ మెడిసిన్స్ వాడండి. లేకపోతే మీరు ఇంట్లో ఏమైనా మంచి మెడిసిన్స్, మీకు ఏమైనా హోమ్ రెమెడీస్ తెలిస్తే అదైనా వాడండి. మా హీరో ఈజ్ బ్యాక్ టు నార్మల్ అన్నమాట. సో గైస్, నేను అండ్ ఇక్కడ ప్రిన్స్ కిందకి వాక్ వచ్చాము ప్లే ఏరియా కోసం. సో ప్రిన్స్ని తీసుకొని ఇప్పుడు వాక్కి వెళ్తున్నాము. వాడు ఆఫ్టర్ గ్యాప్ ఆఫ్ 1 వీక్ కిందకి వచ్చాడు ఈరోజు, లేకపోతే రెగ్యులర్గా ఎవ్రీడే ఈవినింగ్ వస్తాడు. హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ? గుడ్. వాడు వ్లాగ్ చేస్తాడంట. ఓకే, ప్లీజ్ బీ కేర్ఫుల్. ఓకే, This is husky. Yeah. So guys, I am going to the play area. Happens. And Assalamualaikum. I am so nice and I could record. This is the play area that we reached. I just have the play area, look. సో ఎస్ గాయ్స్, మొత్తానికి నేను ఈ ప్లే ఏరియాకి వచ్చేసాను. నా చేతిలో నుంచి మీరు అటు నుంచి రండి, నేను ఇటు నుంచి వస్తానని వాడి స్కూటీలో నా కెమెరా తీసుకొని వెళ్ళిపోయాడు. ఏం రికార్డ్ చేశాడో తెలియదు, రికార్డ్ మాత్రం చేశాడు. సేఫ్గా తీసుకొస్తాడా కెమెరా అని నాకు అసలు గుండెల్లో భయం వేస్తూ ఉంది. మొన్నే కొనిచ్చింది సమీరా, బట్ బై గాడ్స్ గ్రేస్ వాడు సేఫ్గానే తెచ్చిచ్చాడు. కెమెరా ఆడుకుంటున్నాడు. ఆ ప్లే ఏరియా చూపిస్తాను చూడండి. ఓకే గైస్, అది చాలా వ్లాగ్స్లో చూసుంటారు. అదన్నీ మా ప్లే ఏరియా, మెయిన్ ప్లే ఏరియా అనమాట. అండ్ ఇక్కడ అందరూ బాస్కెట్ బాల్ ఆడుతున్నారు. నేను మాత్రం ఒక పక్కనకు వచ్చి కూర్చున్నాను. నేను ఒక స్లింగ్ బ్యాగ్ ఇలా వేసుకొని వచ్చాను. దీంట్లో వాడి కొన్ని బెర్రీస్ అండ్ బాదాం తీసుకొచ్చా. దీస్ ఆర్ నా ఫోన్స్. అండ్ ఇక్కడ కెమెరాకి ఒక పాకెట్, ఇట్లా ఒక స్లింగ్ బ్యాగ్ వేసుకొని వచ్చేసాను నేను. సో వాడికి వాటర్ బాటిల్ కూడా ఉంది ఇక్కడ. వాటర్ బాటిల్ అయితే ఇది ఎలక్ట్రాల్ వాటర్ బాటిల్ అనమాట. సో వాడికి కొంచెం ఎనర్జీ ఉంటుందని ఇప్పుడు కొంచెం వాడికి ఒక సిప్ వాటర్ ఇచ్చేసి వస్తా. ఇప్పుడే వచ్చి ఇలా కూర్చున్నామా లేదో ఇమ్మీడియట్గా ఇప్పుడు తబస్సుం కాల్ చేసింది నాకు పైనుంచి. ఏంటంటే సమీరా వాళ్ళ సిస్టర్ వాళ్ళు దగ్గరలోనే ఉన్నారు, వాళ్ళు ఇంటికి వస్తారంట. అమ్మ ఈరోజు నైటే ఫ్లైట్, తను US వెళ్ళిపోతుంది. సో ఒక్కసారి మిమ్మల్ని కలిసి వెళ్ళిపోతానంటుంది అన్నారు. మేము యాక్చువల్గా ప్రిన్స్ బాగాలేదని వాళ్ళని హౌస్కి ఇన్వైట్ చేయలేదు, బికాస్ ప్రిన్స్ బాగాలేదని. కానీ తనే వస్తానంది ఇప్పుడు. సో పాపం ప్రిన్స్ అలా వచ్చాడో లేదు ఇప్పుడు అడుగుతున్నాను, రారా వెళ్దామంటే 5 minutes ఆగండి 5 minutes ఆగండి అంటున్నాడు. ఇంకా సో తప్పదు, వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఇంక వాళ్ళు తీసుకొని బయలుదేరాను నేను. ఇంకా వాళ్ళు వస్తున్నారని చెప్పారు కదా, సో వాళ్ళ కోసం దోశ చట్నీ. అంటే ఇప్పుడు డిన్నర్ చేసి వెళ్ళే టైం లేదు వాళ్ళకి, ఈవినింగే ఫ్లైట్ అంట. సో ఒక్కసారి కలిసి వెళ్ళిపోతానండి పాపం. బట్ సో స్వీట్ ఆఫ్ హర్, ఎందుకంటే ఇంత బిజీ షెడ్యూల్లో కూడా నేను వచ్చి వెళ్తానంటుంది. అంత దూరం నుంచి రావాల్సిన అవసరం లేదు, ఫోన్లో మాట్లాడితే సరిపోతుంది. కానీ నన్ను కలిసి వెళ్తానని చెప్తే నాకు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. కానీ తనకి ఏదైనా చేసి పెట్టడానికి ఈ వారం రోజులు అంతా వాళ్ళు దుబాయ్ నుంచి వచ్చిన దగ్గర నుంచి మీకు తెలిసి ఎంత బిజీగా ఉన్నాము. అండ్ ప్రిన్స్కి హెల్త్ బాగాలేదు, వాళ్ళిద్దరు చిన్న పిల్లలు. సో వైరల్ ఫీవర్ కదా, ఒకరికొకరు రాకూడదు అని, అందుకే అర్హాన్ కూడా రాలేదు, అక్కడే ఉన్నాడు. సో అందుకే నేను పిలవలేదన్నమాట. ఇప్పుడు వాళ్ళే వస్తున్నారు, ప్రిన్స్ బాగుంది కాబట్టి కలిసి వెళ్తానన్నారు. సో ఫాస్ట్గా ఏం చేయొచ్చు ఈ టైంలో అంటే ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది కాబట్టి వేడి వేడి దోశలు విత్ పీనట్ చట్నీ. పిల్లలకి పల్లీల చట్నీ అంటే అది కూడా అంటే వాళ్ళు కారంగా తినరు, బాగుంటుందని పల్లీలు వేయిస్తున్నాను అనమాట. देखो ये इधर कौन है?
మీరందరు కావాలా వేడి వేడి దోశ పల్లీల చట్నీ. So sweet. Anna, where are you? You're going to do this. Oh no. छोड़ दिया आपसे बच्ची कितना कितना टूट रहे मेरे उंगलियां को. माशाल्लाह माशाल्लाह. God bless you, beta. God bless you. We'll miss you. We're going in the car into flight. In the flight. When will you come back to meet me again? Yes, guys. What are you doing, Yusuf? ఇప్పుడే వెళ్ళారు సీమా వాళ్ళు. అండ్ దట్ వాజ్ సచ్ అ థాట్ఫుల్ గిఫ్ట్ చెల్లింది ప్రిన్స్కి. ఇట్స్ సో హెల్ప్ఫుల్. అంటే ఇట్స్ ఎడ్యుకేట్స్ అనమాట హ్యూమన్ బాడీ గురించి, మన ఆర్గన్స్ గురించి అన్ని డీటెయిల్డ్గా ఉన్నాయి దీంట్లో, మన నర్వ్స్ గురించి. సో ఇట్స్ అ వెరీ వెరీ థాట్ఫుల్ గిఫ్ట్ సీమా. థ్యాంక్ యూ సో మచ్. సడన్గా వచ్చింది కాబట్టి వాళ్ళ పిల్లలు నేనేం చేయలేకపోయాను. బట్ ఎస్ అఫ్ కోర్స్ యూఎస్ దగ్గర ఉన్నా నేను అక్కడ పంపిస్తా. అండ్ షీ గిఫ్టెడ్ మీ అ నైస్ లిప్స్టిక్ అండ్ తబసుమ్ కూడా గిఫ్ట్ చేసింది. వెరీ వెరీ నైస్. అండ్ యా హ్యాపీ జర్నీ. వాళ్ళు హ్యాపీగా సేఫ్గా చేరుకోవాలి అని కోరుకుంటున్నా. అండ్ ఏంటంటే ఇంకొక విషయం చెప్పాలి, చెప్తా ఉండండి. ఫైనల్గా ఎక్కడ పనులన్నీ అక్కడ అయిపోయాయి. ఇంకా ఇప్పుడు ఫ్రెండ్స్ని పడుకోబెట్టాలి. అర్బా సామాన్ వచ్చారు, వాళ్ళు కూడా ఇంటికి వెళ్తున్నారు ఇప్పుడు. అయితే వాళ్ళ కోసం అన్వర్ కొన్ని తెచ్చాడనమాట. ఏం తెచ్చాడో చూపిస్తాను. అస్సలాము అలైకుం అర్బాస్. అస్సలాము అలైకుం అమ్మాన్. మీ బ్రదర్ మీకోసం ఏం తెచ్చారు? వాట్ ఇస్ దాట్? హ్యాండ్ మేడ్. మీకు అది తీసుకున్నాడు. సో ఇది హ్యాండ్ మేడ్ జాకెట్ అండి, వెరీ లిమిటెడ్ ఎడిషన్. అండ్ ఈ ప్యాచెస్ చూసారా, ప్యాచెస్గా ఉంది. వేసుకుంటే మాత్రం బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగుంది. సో ఇద్దరు కూడా సేమ్ 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 హుడీస్, లిమిటెడ్ ఎడిషన్స్. మీది చూపిస్తారా ఏంటది? బాస్ పర్ఫ్యూమ్స్. ఇద్దరికి సేమ్ పర్ఫ్యూమ్. ప్రిన్స్కి హీ బాట్ సమ్ చాక్లెట్స్, healthy chocolates and snacks. And నా కోసం this is the cute little pouch and one Burberry. This is the limited edition అన్నమాట. ఇప్పుడే రీసెంట్గా లాంచ్ చేశారు వీళ్ళు బర్బరీలో హర్. దిస్ ఇస్ మేడ్ అవుట్ ఆఫ్ జెల్ పర్ఫ్యూమ్, జెల్ బేస్డ్ పర్ఫ్యూమ్. సో జస్ట్ లాంచ్ అండ్ చాలా బాగుంది. సో థ్యాంక్ యూ అన్వర్. వాట్ ఈస్ దిస్? ఇది కూడా ఒక పాకెట్ పర్ఫ్యూమ్స్ అనమాట. ఇది కూడా పాకెట్ పర్ఫ్యూమ్. నాకు పర్ఫ్యూమ్స్ అంటే చాలా ఇష్టము. అండ్ నేను ఎప్పుడూ క్యూట్ పర్ఫ్యూమ్స్ నా పర్స్లో క్యారీ చేస్తాను. అందుకే నాకు అన్ని పాకెట్ పర్ఫ్యూమ్స్ ఇచ్చారు అన్వర్. పౌచ్ క్యూట్గా ఉంది, పౌచ్ కూడా చాలా బాగుంది. అండ్ దిస్ ఇస్ ఫ్రమ్ ఎస్టిల్ లాడర్. ఇది ఫేస్ క్రీమ్స్ అండ్ అండర్ ఐ క్రీమ్. అండ్ దిస్ ఇస్ లిప్ బామ్. ఇవన్నీ తీసుకొచ్చాడు అన్వర్ నా కోసం. అండ్ సీమా ఇందాక నాకు లిప్స్టిక్ ఇచ్చింది. ఇది జెల్ బేస్డ్ లిమిటెడ్ ఎడిషన్. చాలా బాగుంది స్మెల్. ఐ విష్ ఐ వుడ్ స్ప్రే అండ్ మేక్ యూ ఆల్ స్మెల్. ఇది హుడా బ్యూటీ, వెరీ బ్యూటిఫుల్ షేడ్. నాకు సీమా ఇందాక వచ్చినప్పుడు ప్రిన్స్కి ఇవన్నీ తెచ్చిచ్చారని చెప్పాను కదా, నాకు కూడా హుడా బ్యూటీలో లిప్స్టిక్ ఇచ్చారు. అండ్ తబస్సుమ్ కూడా షీ గిఫ్టెడ్ లిప్స్టిక్ రైట్. తబస్సుమ్ కూడా అన్వర్ ఇవే తీసుకొచ్చాడు, సేమ్ నాకు ఏమేమైతే తెచ్చాడో తబస్సుమ్ కూడా అదే తెచ్చాడు. మరి సమీరక ఏమి ఇచ్చాడో నాకు తెలియదు, నాకు చూపించలేదు. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ హుడా బ్యూటీ. ఇది సీమా ఇచ్చిందనమాట తబస్సుమ్కి. డిడ్ యూ లైక్ యువర్ జాకెట్స్? లవ్డ్ ఇట్. యూ? సేమ్ వాట్? సేమ్. నిజంగా చాలా బాగుందన్నమాట యాక్చువల్గా. అండ్ ఇప్పుడు చూపిస్తూ ఉండండి. ప్రిన్స్ ఓపెన్ చేస్తున్నాడు. That's it. Wow, this is a beautiful shade. Lovely, చాలా బాగుంది. సో అదండి ఈరోజు నేను ఏమేం చేశాను, ఏం లేదో చూసారు కదా. హాస్పిటల్కి వెళ్ళి వచ్చాను. అండ్ ఇవన్నీ వచ్చాయి. ఈరోజు ఇల్లంతా మళ్ళీ యాజ్ యూజువల్ కలకలాడుతూ ఉంది. అండ్ ఇప్పుడు అర్బాజా మన ఇంటికి బయలుదేరుతున్నారు. అండ్ వన్ మోర్ డే ఫర్ మై సర్జరీ. ఎల్లుండి మార్నింగ్ నా సర్జరీ అంటే పేరు వింటేనే టపటపటపట గుడ్డలు కొట్టుకుంటూ ఉంటుంది. ఐ నో ఇట్స్ వెరీ ఈజీ, వెరీ ఇది
5 minutesలో అయిపోతుంది ఇవన్నీ చెప్తున్నారు. కానీ నా భయం నాకు ఉంటుంది, బికాజ్ నాకు ఆ ఫోబియా ఉంది కాబట్టి. బట్ ఇఫ్ నాట్ నౌ వెన్ అన్న క్వశ్చన్ ఉంటుంది కదా, ఇంక ఫ్యూచర్లో నా హెల్త్ ఎలా ఉంటుందో, రాను ఏమవుతుందో. ఇప్పుడు హెల్తీగా ఉన్నప్పుడే చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది కదా. ఈ గ్యాప్లో మళ్ళీ షూటింగ్స్ ఎంత బిజీ అవుతుందో, ఈ టైం దొరకదు, ఇవన్నీ ఇంకా రకరకాలైన కారణం వల్ల ఐ సెడ్ ఓకే అండ్ హోప్ ఎవ్రీథింగ్ విల్ గో వెల్. వీలైతే ఆ వ్లాగ్ సపరేట్గా నేను చేసి చూపిస్తాను. అండ్ దిస్ వ్లాగ్ ఇక్కడ నేను ఏం చేస్తాను, అర్బా సమాన్ కూడా ఇంటికి బయలుదేరుతున్నారు. సో ఎస్, ఐ హోప్ నా చిన్న క్యూట్ లిటిల్ వ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. నచ్చితే ఏం చేయాలి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity.